నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. పాత వాహనాలన్నింటికీ కొత్త హై సెక్యూరిటీ నెంబర్లు బిగించుకోవాలి వెంటనే అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తాకీదు విడుదల చేసింది. సెప్టెంబర్ 30 లోపున బిగించుకోవాలట. ఎందుకు బిగించుకోవాలి హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు అంటే, దొంగతనాలను అరికట్టడానికి. దొంగతనాలను ఎప్పుడన్నా శాతవాహనుల కాలం చూస్తున్నాం, అరికట్టారా? ఏమో మరి, అరికడతారేమో వీటితో నెంబర్లతో. అదొక సులభమైన పద్ధతి అయితే. ఇంకోటేమో ఫేక్ నెంబర్లు, నకిలీ నెంబర్లు లేకుండా చూడ్డానికట. మరి ఎట్లా చేయాలంటే, అట్లా చేయడానికి 320 నుంచి 800 రూపాయల దాకా ఫీ ఉంటుందట. ఒకవేళ మార్చుకోనట్టయితే కేసులు పెడతారట. వాహనదారులే బాధ్యత వహించాలట. బీమా లాంటివి కూడా తీసుకోవడానికి వీలు లేదు వాహనాలపైన, వెహికల్స్ పైన. అమ్మడాలు కొనుగోళ్లు జరిగినప్పుడు, అంటే యూజ్డ్ వెహికల్స్ ఉంటాయి కదా, సెకండ్ హ్యాండ్ అంటాం కదా, అవి అమ్మకాలు కొనుగోలు జరిగినప్పుడు కూడా బాగోదు, కష్టం అవుతుందంటే ఏంటంటే ప్రభుత్వమే కష్టపెడుతుందని అర్థం. ఇది లేదు, ఈ కాగితం లేదు, ఆ కాగితం లేదు, ఇది కట్టు, దానికి ఫైన్ కట్టు అని ఇట్లా. వెనకటికి నియంతలు, రాజులు ప్రజలను ఎప్పుడు యుద్ధ భయంలో ఉంచాలి. ఆ భయంలో ఉంటే వాళ్ళు ఇతరేతర కోరికలు కోరరు, పేదరికం గురించి కానీ పన్నుల గురించి కానీ మాట్లాడరు. వీళ్ళ ప్రభుత్వాలు అట్లా హాయిగా నడిచిపోతుంటాయని. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కూడా అదే దుర్నీతిని ప్రయోగిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో ఒకటి పెడతారు. ఇంట్లో ఒక్క క్షణం ఎవరు కూడా హాయిగా కూర్చోకూడదు. ఆధార్ తీసుకో అంటారు. ఆధార్తో ఏం లాభం అయిందో ఏమో ఎవరు చెప్పిన వాళ్ళు లేరు, విన్నవాళ్ళు లేరు. ఆ తర్వాత పాన్ కార్డు తీసుకో, పాన్ కార్డుకు ఆధార్కు ముడిపెట్టు. ఓటర్ కార్డు తీసుకో, ఓటర్ కార్డుకు పాన్ కార్డుకు ఆధార్ కార్డుకు ముడిపెట్టు. రేషన్ కార్డుకు వీటన్నిటితో ముడిపెట్టు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఏంటి, మళ్ళీ రెన్యువల్ చేసుకో ఆధార్ కార్డును, లేదా పాన్ కార్డును కొత్తది వచ్చింది రెన్యువల్ చేసుకో, లేకుంటే ఫైన్ పడుతుంది. ఫైన్ ఏమి వేయట్లేదు కానీ అట్లా మాట్లాడతారు. అంటే ఎప్పుడూ పరిగెత్తాలి. ఒక్క నిమిషం కూడా ఇంట్లో సుఖంగా కూర్చోవడానికి ఉండదు. పరిగెత్తించడం. మొన్నటికి మొన్న తెలంగాణలోనే భూములు కొన్న చిన్న భూములు కొనుక్కున్న వాళ్ళు ఉంటారు కదా, 300 గజాలు, 200 గజాలు, 150 గజాలు, అట్లా వాళ్ళందరినీ రెగ్యులరైజ్ చేసుకోండి అన్నారు. అరే, మీరు రిజిస్టర్ చేసిందే కదా, రెగ్యులరైజ్ చేసుకోవడం ఏంటి? రిజిస్టర్ చేసినప్పుడు రెగ్యులరైజ్ చేయరా? రెగ్యులరైజేషన్ అంటే ఏంటంటే, ఒకవేళ ఎవరైనా ఒక వ్యక్తి పంచాయతీ లేఅవుట్లో భూమి కొనుక్కున్నట్టయితే, ఆ వ్యక్తి దురదృష్టం కొద్దీ ఆ పంచాయతీ మున్సిపాలిటీలోనో పెద్ద నగరాల్లోనో కలిసిపోయినట్టయితే, ఆ మున్సిపాలిటీలో కలుపుకోవటానికి రెగ్యులరైజ్ చేసుకోవాలట. దానికి వేలాది రూపాయలు డబ్బులు చెల్లించాలి, ఏరియాని బట్టి, దాని రేటును బట్టి. చేస్తున్నారు అసలు. రిజిస్ట్రేషన్ ఎట్లా చేశారు? ఇళ్ళు కట్టుకున్న వాళ్ళకైతే వాళ్లకు కరెంటు ఇచ్చారు, నీళ్లు ఇచ్చారు, ట్యాక్సులు తీసుకుంటున్నారు, మళ్ళీ రెగ్యులరైజేషన్ అంటారు. ఇళ్ళున్న వాళ్లకు ఊరిని కళ్ళు మూసుకొని గుడ్డిగుర్రాలా? కళ్ళు మూసుకొని రిజిస్ట్రేషన్ చేస్తారా? సెక్రటరేట్ నా పేరు మీద చేయమంటే రిజిస్టర్ చేస్తారా? అంత గందరగోళంగా అనిపించట్లేదు ఈ వ్యవహారం? 2019 నాటికి ప్రభుత్వం చెప్పిన లెక్కల ప్రకారమే దాదాపు 1,21,00,000 పైన బండ్లు ఉన్నాయి, వెహికల్స్. అంటే చిన్న దగ్గర నుంచి పెద్ద కార్ల దాకా. కొన్ని తీసేద్దాం, ఎందుకంటే మరీ పాత పడిపోయి తుక్కు కింద పోయినవి కూడా ఉంటాయి. 20 లక్షలు తీసేసినా కూడా 1,00,00,000 మంది ఇప్పుడు, అంటే 2019 కన్నా ముందు వాహనాలు కొన్నవాళ్ళు అంతా క్యూలల్లో నించొని ఆ డబ్బులు చెల్లించి నంబర్ ప్లేటు బిగించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారో తెలియదు. ఒకవైపు కేంద్ర ప్రభుత్వం ఇలాంటి పనులన్నీ తీసుకొచ్చి ఇట్లా చేయండి, మీరు ఇంట్లో ఉండకండి, క్యూలో నించోండి అని చెప్పి అది దాని పని అయిపోగానే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చి ఈ క్యూలో నించోండి అంటుంది. ఒక్కసారి కూడా వాళ్ళను హాయిగా
బతకనివ్వరు. తర్వాత ఏమో అక్కడికి వెళ్ళి తీసుకునేదాకా ఎంత కష్టం ఉంటుంది. క్యూలో నించోవాలి, ఎండలో నించోవాలి, అధికారులు ఎట్లా మాట్లాడతారు వీళ్ళతో అందరికీ తెలిసిన విషయమే, ప్రతి వాహనందారుడికి తెలిసిన విషయము. ఓకే, మరి ప్రతి మనిషి, ప్రతి వాహనందారుడి అడ్రస్ మీ దగ్గర ఉంది. ఎందుకంటే చాలానాలు పంపిస్తారు. చాలానాలు కాకుండా ఏ వెహికల్ ఎక్కడుంది అనేది మనం చూసుకున్న అర్థమవుతుంది. వాళ్ళను క్యూలో నించోబెట్టే కన్నా వాళ్ళ దగ్గర ఎన్ని పన్నులు తీసుకుంటున్నారు కదా. ఒక వాహనం చిన్నదైనా పెద్దదైనా కొనుక్కోవాలంటే సగానికి సగం పన్నులే కదా. సెస్సుల పేరునో పన్నుల పేర్లనో తీసుకుంటున్నారు కదా, జిఎస్టీ నుంచి. అట్లాగే పెట్రోల్ పైన కూడా విపరీతమైన పన్నులు, సెస్సులు ఉంటాయి కదా. మళ్ళీ మొన్న కూడా ₹2 పెంచారు, కానీ అది వాహనదారుల పైన పడట్లేదు, పడనివ్వమన్నారు. కొంతకాలం పోతే తెలుస్తుంది మనకు. ఎన్ని తీసుకుంటున్నారు కదా, ఆ మాత్రం సేవ చేయలేరా? ఆ అధికారులు ఎవరో వచ్చి ఇల్లు తిరిగి ప్లేట్లన్నీ పట్టుకొని వచ్చి బిగించి ఆ డబ్బులే అడుక్కొని వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా నెల రోజులు ఆలస్యం అయితే నోటీస్ వస్తుంది మనకు. లేదా ఒక వెహికల్ కొన్నట్టయితే ఇమ్మీడియట్గా మనకు ఈ వెహికల్ ఎక్కడి నుంచి కొన్నావు అని నోటీస్ వస్తుంది. ఫారిన్ ట్రిప్కి వెళ్ళి వచ్చినా కూడా నోటీస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడు అంతా తెలుసు వాళ్లకు, ప్రతివాడి అడ్రస్ తెలుసు, ఎవరెవరు ఎక్కడుంటారో తెలుసు. మరి అలాంటప్పుడు వెళ్ళి ఇవ్వలేరా? సర్వేలు చేస్తారు కదా వచ్చి, వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఇల్లు తిరిగి ఇవ్వచ్చు కదా. ఎట్లనో అదృష్టమో దురదృష్టమో ఇక తప్పదు, మెళ్ళో పడ్డ పాము కరవక మానదనుకొని కట్టేయడానికి రెడీ ఉన్నా కూడా అందరూ ఏం ధనికులు కాదు పాపం. ఒక బండి ఉన్నంత మాత్రాన, స్కూటరో లూనానో ఇంకా చిన్న వాహనాలు లేదా బైకు, చిన్న కారు ఉన్నంత మాత్రాన వాళ్ళేం ధనికులు కాదు. పెద్ద నగరాల్లో మనం చూస్తున్నది ఏంటంటే పేపర్ బాయ్స్ కూడా, పేపర్లు వేసేవాళ్ళు కూడా వెహికల్స్ పైనే వస్తున్నారు. అది అవసరం అయిపోయింది. పట్టణాల్లోనైతే తప్పనిసరి అయిపోయింది. ఇప్పుడు ఆడపిల్లలు జూనియర్ కాలేజీలకు వెళ్ళాలన్నా తప్పనిసరి. ఎందుకంటే కాలనీలు ఎక్కడెక్కడో ఊరవతలు ఉంటాయి వాళ్ళు ఉండేది. సిటీలోకి రావాలన్నా చాలా దూరం ప్రయాణించాలి. బస్సుల్లో దాకా రావాలన్నా కూడా చాలా దూరం లోపల ఎక్కడో ఉంటారు. కాబట్టి తప్పనిసరిగా కష్టమో నిష్ఠురమో చిన్న చిన్న బండ్లు కొనుక్కొని వాటి మీద ప్రయాణిస్తున్నారు. అదేం లగ్జరీ కాదు ఇప్పుడు. అయితే వాళ్ళ మీద ఇప్పుడు పన్నులు వచ్చి పడింది. అవసరార్థం కొనుక్కుంటారు, ఇతరేతర ఖర్చులను తగ్గించుకొని. వాళ్ళని ఇట్లా హింసిస్తే ఎట్లా? ఈ పద్ధతి మారాలి, మొత్తంగా మారాలి. ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. సరే, రకరకాల పన్నులు తీసుకుంటున్నారు, కొంత డబ్బు కాదు కదా. మరి రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది? భయంకరంగా కనిపించట్లేదా? చినుకు పడితే చాలు ఎంత భయంకరంగా ఉంటుందో. నాలాలలో మనుషులు పడిపోవడం, మొత్తం రోడ్లన్నీ నిండిపోవడం. అసలు వర్షాలు లేనప్పుడేమో రాళ్ళు, రప్పలు, ఆక్యుపేషన్సు, సగం వేసి వదిలిపెట్టిన రోడ్లు నరకానికి రహదారుల్లా ఉంటాయి. ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నట్టు మరి? 10 మంది, 20 మంది, 30 మంది, 50 మంది, 100 మంది వెళ్తారు కదా. ఒక్కోసారి ఎక్కడికక్కడ కాస్త నిలదీసినా కూడా కొంచెమన్నా బాగుంటుంది, కొంచెమన్నా మేలు జరుగుతుంది. ఈ వీడియో సొంతం చూసినందుకు ధన్యవాదాలు. ఈ మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అది నాకు వెన్నుతట్టినట్టు ఉంటుంది. అట్లాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ అభిప్రాయాలు కూడా నిర్మోహమాటంగా రాస్తారని ఆశిస్తాను. ధన్యవాదాలు.